వీడియోని ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో ఈ యొక్క టాపిక్ అర్థం కాలేదనేది మీరు మెన్షన్ చేస్తే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒక మంచి అవకాశం. జవహర్ నవోదయ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే మంచి సీట్ వస్తుంది. 2 months మీది కాదు అనుకొని ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్ అనేది కూడా మీరు నేర్చుకొని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ప్రతిదీ చెప్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను సైతం ఎడ్యుకేషన్ క్లాసెస్. చాలామంది స్టూడెంట్స్ జవహర్ నవోదయకి అప్లై చేసి ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ జవహర్ నవోదయ విద్యాలయ 2021 పేపర్లోని రీసెంట్గా ఇచ్చిన పేపర్లోని 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ బి అర్థమెటిక్, సెక్షన్ 3 లాంగ్వేజ్ టెస్ట్. మెంటల్ ఎబిలిటీలో నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్. అలాగే టైం డ్యూరేషన్ ఏమో 60 minutes. అర్థమెటిక్ టెస్ట్లోని టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20. సో మార్క్స్ ఏమో 25, డ్యూరేషన్ ఏమో 30 minutes. అలాగే లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఇంగ్లీష్. ఈ యొక్క లాంగ్వేజ్ టెస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మార్క్స్ ఏమో 25 మార్క్స్, డ్యూరేషన్ ఏమో 30 minutes. టోటల్ డ్యూరేషన్ ఏమో 120 minutes అంటే 2 hours. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 80 క్వశ్చన్స్. సో మార్క్స్ ఏమో 100 మార్క్స్. సో ప్రతి ఒక్కరికి చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి చెప్తాను. ఫస్ట్ దానికంటే ముందు ఈ సెక్షన్లో నుంచి ఏ టాపిక్స్ అనేవి ఇస్తారో మనం క్లియర్గా కట్గా తెలుసుకుందాం. మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని టాపిక్స్ ఇస్తారు, అలాగే అర్థమెటిక్స్ నుంచి ఏ టాపిక్స్ ఇస్తారు, అలాగే లాంగ్వేజ్ టెస్ట్ అంటే కాంప్రహెన్షన్ ప్యాసెస్ ఇస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో డీటెయిల్గా ఏ టాపిక్స్ అనేవి ఇస్తారు, ఆ టాపిక్స్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, మనం ఏవేవి నేర్చుకోవాలి, ఎంత ఈజీగా నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ క్లాసెస్ అనేవి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాం. సో ప్రతి ఒక్కరూ కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మెంటల్ ఎబిలిటీ నుంచి ఏ టాపిక్స్ ఇస్తాడో తెలుసుకుందాం. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, సెక్షన్ 1లో నుంచి మెంటల్ ఎబిలిటీ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 వస్తాయి, 50 మార్క్స్. ఈ యొక్క 40 క్వశ్చన్స్ అనేవి 10 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. ఈచ్ సెక్షన్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఆడ్ మ్యాన్ అవుట్, సెకండ్ సిమిలారిటీ, థర్డ్ ఇన్కంప్లీట్ ఫిగర్స్, 4th series figures, 5th analogy, 6th cutting figures, 7th mirror images, 8th paper folding or punching, 9th shape after adding or combined shapes, 10th embedded or included or hidden figures. ఆడ్ మ్యాన్ అవుట్ ఒక పిక్చర్ అనేది ఇస్తారు. పిక్చర్ ఇచ్చి 3 కూడా ఒకే మేనర్లో ఉంటుంది, ఒకటేమో డిఫరెంట్గా ఉంటుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుంచి ఏదైతే మనకి డిఫరెంట్గా అనిపిస్తుందో సో అదే ఆడ్ మ్యాన్ అవుట్. సిమిలారిటీ ఒక ఫిగర్ ఇస్తాడు, ఫిగర్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ సిమిలర్గా ఏదైతే ఉందో సో అదే అవుతుంది ఆప్షన్ సిమిలారిటీ. ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఒక ఫిగర్ ఏంటంటే ఒక పార్షియల్గా ఇస్తాడు, ఇలా ఇచ్చి దీన్ని కంప్లీట్ చేయమంటారు. కంప్లీట్ చేస్తే అది ఇన్కంప్లీట్ ఫిగర్స్. సిరీస్ ఫిగర్స్ మనకు ఒక సిరీస్ అనేది ఇస్తాడు, ఆ యొక్క ఫిగర్స్ కరెక్ట్గా ఏదైతే మ్యాచ్ అవుతుందో అది సిరీస్ ఫిగర్స్. ఎనాలజీ కటింగ్ ఫిగర్స్ ఒక ఇచ్చిన ఫిగర్స్లోని సమ్ షేప్ అనేది రిమూవ్ చేసి ఇస్తుంది. ఆ యొక్క రిమూవ్ అయిన పార్ట్లోని ఏదైతే ఎగ్జాక్ట్గా షూటబుల్ అవుతుందో సో అది కటింగ్ ఫిగర్స్. మిర్రర్ ఇమేజ్ ఒక ఆబ్జెక్ట్ ఫిగర్ ఇస్తాడు, అది మనకి మిర్రర్లోని
డిఫరెంట్గా ఉంటుంది, దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ టీ అనేది మనం చూస్తే మిర్రర్లోని రివర్స్గా కనిపిస్తుంది. మనం ఇలా చూసిన టీని మిర్రర్లో చూస్తే ఇమేజ్ అనేది రివర్స్ అవుతుంది. సో అలాగే ఏదైతే మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుందో సో అది పేపర్ ఫోల్డింగ్ ఆర్ పంచింగ్. ఒక ఇమేజ్ 1/4 ఇస్తాడు పేపర్ ఫోల్డ్ చేశాక, అది మొత్తం పేపర్ అనేది రీషేప్ కన్స్ట్రక్ట్ చేస్తే ఏ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందో అది. అలాగే షేప్ ఆఫ్టర్ యాడింగ్ ఆర్ కంబైన్ షేప్. ఒక షేప్ అనేది ఇస్తారు, దాన్ని యాడ్ చేస్తే ఒక ఫిగర్ ఇచ్చి ఆ ఫిగర్లోని షేప్ అనేది కరెక్ట్గా ఏదైతే మనకి ఆన్సర్లో ఆప్షన్లో కరెక్ట్గా కనిపిస్తుందో సో అదే ఎంబెడెడ్ ఆర్ ఇంక్లూడెడ్. ఒక ఫిగర్ ఇస్తాడు, దాంట్లో హిడెన్ ఒక ఏదైనా మనకి సపోజ్ ఒక ఇలా ఆబ్జెక్ట్ ఇచ్చి ఇలా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు, అందులో మనకు ఆప్షన్ ఇచ్చింది, ఇలా చూపించింది ఫిగర్ ఏంటి అని చూపిస్తాడు. సో ఈ ఆబ్జెక్ట్లోనే మనకి ఈ విధంగా షేప్ అనేది ఇచ్చిన ఆప్షన్లోని ఈ షేప్ ఉంది కాబట్టి సో ఇది అనేది రైట్ అవుతుంది. సో టోటల్ 10 సెక్షన్స్ ఉంటాయి, ఈ సెక్షన్ నుంచి 4 మార్క్స్ అనేది వస్తుంది. సో ఈజీగా గెయిన్ చేసుకోవడం ఈ 10 టాపిక్స్ నుంచి కూడా 40 మార్క్స్ వస్తాయి. 40 మార్క్స్లో 40 క్వశ్చన్స్లోని టోటల్ 50 మార్క్స్ 1 అవర్ అనేది మీకు అలాట్ చేస్తారు. సో చాలా ఈజీగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ యొక్క 40 మార్క్స్ కూడా మీ హ్యాండ్లో నుంచి ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్స్ క్లియర్గా చదివి ఏది డిఫరెంట్గా ఉంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెక్షన్ 1 కంప్లీట్ అయింది కదా, సెక్షన్ 1లోని ఏమొస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు సెక్షన్ 2 అర్థమెటిక్ టెస్ట్. ఈ యొక్క అర్థమెటిక్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మార్క్స్ ఏమో 25, టైం ఏమో 30 minutes. ఫస్ట్ టాపిక్ నంబర్స్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. సెకండ్ 4 fundamental operations on whole numbers. Third fractional number and 4 fundamental operations on them. Factors and multiples including their properties. Fifth LCM and HCF of numbers. Decimals and fundamental operations on them. Conversion of fractions to decimal and vice versa. Measurement of length, mass, capacity, time, money, etc. Distance, time, speed. 10th approximation of expressions. 11th simplifications of numerical expressions. 12th percentages and its applications. 13th profit and loss. 14th simple interest. 15th perimeter, area and volume. First topic number and numeric systems. ఒక నంబర్ ఇస్తారు 254. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5? లేదంటే వాట్ ఈస్ ద ఫేజ్ వాల్యూ ఆఫ్ 2? ఇప్పుడు ప్లేస్ వాల్యూ అనేది నంబర్ ఇచ్చి 254 ఇచ్చి ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అడిగితే ఈ 5 అనేది ఏ ప్లేస్లో ఉంది? 4 అనేది 1's ప్లేస్, 5 అనేది 10's, 2 అనేది 100. సో 5 అనేది 10's ప్లేస్లో ఉంది. సో 5 into 10. సో the answer is 50. The place value of 5 is 50. అలాగే క్వశ్చన్ ఇచ్చి ఇదే 254 989 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫేజ్ వాల్యూ ఆఫ్ 9 అడిగితే ద ఫేజ్ వాల్యూ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ 9 ఈజ్ ద పొజిషన్ ఇట్ సెల్ఫ్. సో ఈ ఫేజ్ వాల్యూ అని అడిగితే 9 అనేది ఫేజ్ వాల్యూ 9 అవుతుంది. అదే ప్లేస్ వాల్యూ అడిగితే 9 ఏ ప్లేస్లో ఉంది అంటే 9 అనేది 100 ప్లేస్లో ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 900. లైక్ ఈ నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్స్లో ఇలాగే క్వశ్చన్స్ అడుగుతారు. ప్లేస్ వాల్యూ లేదంటే ఫేజ్ వాల్యూ లేదంటే సమ్ ఇచ్చి యాడ్ చేయడం లేదంటే సబ్స్ట్రాక్ట్ చేయడం, అలాగా డిఫరెంట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అలా అడుగుతారు. నెక్స్ట్ 4 fundamental operations on whole numbers. 4 fundamental operations అంటే లైక్ ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆర్ డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్. ఈ 4 ఆపరేషన్స్ కూడా ఆ హోల్ నంబర్స్ ఇచ్చి చేయమని చెప్తారు. అలాగే ఫ్రాక్షనల్ నంబర్స్ అండ్ 4 fundamental operations on them.
ఫ్రాక్షనల్ నంబర్స్ అంటే ఒక నెంబర్ ఇస్తారు, ఫ్రాక్షనల్స్లో డిఫరెంట్ ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అని, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, కంటిన్యూ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అలాగా. సో వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ ద ప్రాపర్టీస్. ఇప్పుడు ఏదైనా 48 ఇచ్చారు, దానికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ నంబర్స్, 2 నంబర్స్ ఇస్తాడు 8 and 54. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8 and 54? లేదంటే 3 నంబర్స్ అడుగుతారు, లేదంటే 18 54కి ఇచ్చి హెచ్సిఎఫ్ అడుగుతారు, లేదంటే కోషంట్, రిమైండర్, డివైజర్ ఇవన్నీ ఇచ్చి ఒక నంబర్ అనేది అడగడం. సో మనం ఈచ్ టాపిక్ గురించి కూడా స్పెసిఫిక్గా డిస్కస్ చేసుకునేటప్పుడు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారు, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ప్రతి ఒక్క టాపిక్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ అండ్ వైస్ వర్సా. ఫ్రాక్షన్ ఇస్తారు, దాన్ని డెసిమల్స్ కింద కన్వర్ట్ చేయమంటారు. ఇప్పుడు ఈ టాపిక్లో 1/10 ఇచ్చారు, దీన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేయమంటే 0.1. అలాగే ఇప్పుడు ఒక నంబర్ ఇస్తారు 9.8, దీన్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడం. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైం, మనీ. ఒక క్వశ్చన్ ఇచ్చి దాని యొక్క లెంత్ ఎంత, లేదంటే మాస్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే వాల్యూమ్, లేదంటే టైం, ఈ విధంగా అడుగుతారు. డిస్టెన్స్, టైం, స్పీడ్. ఒక పర్సన్ చెన్నై వెళ్ళడానికి 14 hours పడితే ఎంత దూరం 1 hourకి 60 km/h వెళ్తే టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. లేదు అనుకుంటే ఒక పర్సన్ 780 kilometers వెళ్ళారు, 10 hours ట్రావెల్ చేశాడు, ఎంత స్పీడ్ తోటి వెళ్ళాడు అనేది అడుగుతారు. సో ఏవో ఒక 2 కండిషన్స్ ఇస్తాడు మనకి. అయితే టైం లేదంటే స్పీడ్ ఇవ్వడం, లేదంటే డిస్టెన్స్ ఇస్తాడు, డిస్టెన్స్ టైం ఇస్తాడు, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, టైము స్పీడ్ ఇస్తాడు, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదు అనుకుంటే ఈ డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఒక బేసిక్గా ఈజీగా ఏ విధంగా మనం సొల్యూషన్ తెచ్చుకోవాలి, ఈజీ వే ఏది అనేది నేర్చుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అప్రాక్సిమేషన్స్ అంటే ఒక పాయింట్స్లను ఇస్తారు 9.89 ప్లస్ 0.45. లైక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, అవి యాడ్ చేయడం, సమ్ కానీ, లేదంటే డివిజన్స్, లేదంటే మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతారు. మనకి ఈచ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఏ విధంగా అడుగుతారు అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ పర్సంటేజెస్. ఒక వ్యక్తి ఒక వస్తువుని 500కి కొన్నాడు, దాన్ని 25% ప్రాఫిట్తో అమ్మితే అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. లేదంటే ఒక వస్తువుని 500 కొనాల్సింది 400కి కొన్నాడు, అతని లాస్ పర్సంటేజ్ ఎంత. ఈ విధంగా అడుగుతూ ఉంటారు ప్రాఫిట్ అండ్ లాస్లోని. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజీగా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT/100. P మీన్స్ ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T అంటే టైం. సో ఈ మూడు ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే సో ఈజీగా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు. లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, టైం ఇస్తాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ యొక్క 100 ఇక్కడ డివిజన్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో ఆర్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, అటు వెళ్తే డివిజన్ చేస్తుంది. సో లైక్ ప్రిన్సిపల్ ఈ రెండు ఇచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే చేస్తారు, లేదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే టైం అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. నెక్స్ట్ పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్. ఒక స్క్వేర్ ఇస్తాడు, లెంత్ ఇస్తాడు, బ్రెడ్త్ ఇస్తాడు, టోటల్ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే ట్రయాంగిల్ యొక్క వాల్యూస్ ఇచ్చి దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాం.
లేదంటే రాంబస్ ఏరియా, లేదంటే ప్యారలోగ్రామ్, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ 15 టాపిక్స్ నుంచి మనకి టోటల్గా 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ 20 క్వశ్చన్స్కి టోటల్ మార్క్స్ 25, టైం ఏమో 30 మినిట్స్ టైం ఇస్తారు. ప్రతి టాపిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను చాలా ఈజీ వేలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. సో మీరు మిస్ కాకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి వీలైనంత మందికి, ఎక్కువ మందికి షేర్ చేసి మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చి లాంగ్వేజ్ టెస్ట్. సెక్షన్ 3 నుంచి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. టోటల్ 20 క్వశ్చన్స్ ఇస్తాడు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మార్క్స్ ఏమో 25 మార్క్స్. మీకు టైం ఏమో 30 మినిట్స్. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఒక 4 ప్యాసేజెస్. ఈచ్ ప్యాసేజెస్కి కూడా 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్లోనే మీకు ఆన్సర్స్ అనేవి ఉంటుంది. లైక్ ప్యాసేజ్ ఇచ్చి దాంట్లోనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో అండ్ సో ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్లోని మీనింగ్ ఒకటి అడిగితే ఒక దానికి మీనింగ్ అడుగుతాడు. లేదంటే సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేది. లేదంటే ఒక వర్డ్ ఆ ఇచ్చిన ప్యాసేజ్లోనే ఒక వర్డ్ పట్టుకొని దానికి యాంటోనిమ్ అడుగుతారు. లేదంటే ఆ ప్యాసేజ్కి రిలేటెడ్గా సంబంధించి మీకు క్వశ్చన్స్ అడుగుతాయి. ఆన్సర్స్ అన్నీ కూడా ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది. సో సెక్షన్ 3లో నుంచి టోటల్ 20 క్వశ్చన్స్, 25 మార్క్స్, 30 మినిట్స్. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయది. సో పిల్లలు, మీరందరూ ఏం చేయాలంటే వీడియోని ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో ఈ యొక్క టాపిక్ అర్థం కాలేదు అనేది మీరు మెన్షన్ చేస్తే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఈచ్ టాపిక్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ కూడా షేర్ చేయండి. మీ అందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం. జవహర్ నవోదయ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే మంచి సీట్ వస్తుంది స్కూల్లోని. మీరు 10th వరకు కూడా ఎటు చూసుకోకుండా చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా ప్రతి ఒక్క స్కూల్లోని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతా బాగుంది. మీరు కష్టపడితే ఒక 2 months మీరు కాదు అనుకొని ఈ యొక్క ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్ అనేవి కూడా మీరు నేర్చుకొని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ప్రతిదీ చెప్తూ ఉంటాను. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.